సార్ ఈ ఈ ఒక సిబిఐ వ్యవహారం చూస్తూ ఉండంటే కోర్టులో కేసు జగన్ గారి మీద వేశారు. ఏంటి సార్ అది అసలు నిజాలు ఏంటి సార్? అసలు ఆ కోర్టులో ఫోన్ నెంబర్ వ్యవహారం ఏంటి సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఫోన్ నెంబరే వాడరు కదా, అసలు ఫోనే వాడరు కదా అని పర్సనల్ కాదు. ఏంటి సార్ అది వ్యవహారం ఏంటి? అంటే సబ్జెక్ట్ ఒకటైతే ఇంటర్ప్రిటేషన్ ఒకటి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్న విషయం అందరికీ తెలుసు. సహజంగా బెయిల్ మీద ఉన్నప్పుడు బెయిల్ షరతుల మేరకు దేశాన్ని వదిలి వేరే దేశాలు వెళ్ళినప్పుడు సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. సిబిఐ కోర్టు పర్మిషన్ కోసం వాళ్ళు అప్లై చేశారు. సహజంగా సిబిఐ లాయర్లు వాళ్ళ అబ్జెక్షన్స్ వాళ్ళు చెప్తారు, జగన్ గారి లాయర్లు చెప్పే విషయాలు కోర్టు రెండు బేరీజ్ వేసుకొని అనుమతి ఇవ్వడం అనుమతి ఇవ్వకపోవడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ పర్యటనకి 2 వారాలు దాదాపు వెళ్ళారు, పర్మిషన్ కూడా ఇచ్చారు. సహజంగా ఈ కేసుల్లో ఉన్న వాళ్ళు కానీ లేదా విదేశీ పర్యటనకు షరతులతో కూడుకున్న అనుమతి వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఏ ప్రాంతాలు తిరుగుతారుతో పాటు ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి రెండు కూడా అడుగుతారు. అంటే అందుబాటులో ఉండడం కోసం, అవసరమైతే విచారించడం కోసం లాంటివి ఉంటాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఎవరైనా సరే ఫోన్ నెంబరు అదేవిధంగా మెయిల్ ఐడి ఇస్తారు. మీకు ఈ నెంబర్లో ఈ మెయిల్ ఐడిలో మేము అందుబాటులో ఉంటాము, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తామనేది దాని ఉద్దేశం. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి తరపున లాయర్లు జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ఒక ఫోన్ నెంబరు అదేవిధంగా మెయిల్ ఐడి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఈసారి కూడా ఇచ్చుంటారు. అయితే ఇప్పుడు వార్తలు, పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదని తేల్చినట్టు, తత్కారణంగా విదేశీ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుమతి రద్దు చేయమని కోరినట్టు, త్వరలోనే రద్దు అయిపోతున్నట్టు, ఇది భవిష్యత్తులో బెయిల్ మీద కూడా ప్రభావం చూపుతున్నట్టు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేసేసారు. ఇక్కడ నాకు కొన్ని మీడియా సమస్యలు చేస్తుంది విషయం కన్నా విషం జమ్మడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా బెయిల్ రద్దు అయిపోవాలి, అరెస్ట్ అయిపోవాలి, కేసులు ఏదో అయిపోవాలనే కోరికలు డామినేట్ చేస్తున్నాయి. ఎప్పుడు మీడియా సమస్యలకు ఇది మంచిది కాదు. మీడియా సమస్యల్ని వార్తగా ప్రజెంట్ చేయాలి, ఆసక్తికరంగా ఏదైనా ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ నెంబర్కి సంబంధించి వాళ్ళు ఏదో పిటిషన్ వేశారు, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, వీళ్ళు ఏం జరుగుతారు, అసలు ఏం జరగచ్చు, ఇట్లాంటి కథనాలు రాయొచ్చు. కానీ అరెస్ట్ అయిపోతారు, బెయిల్ రద్దు అయిపోతుంది, ఇంకా అయిపోయింది, ఇంకా విదేశీ పర్యటన కూడా మధ్యలో అర్ధాంతంగా వచ్చేస్తారు. ఇవన్నీ కోరికలు. రాజకీయ ప్రత్యర్థులకు ఇట్లాంటి కోరికలు ఉంటే అర్థం ఉంది, కానీ మీడియా సమస్యలకు కూడా ఇట్లాంటి కోరికలు తలకెక్కించుకొని తలకున్న ఎక్కించుకున్నంత జమాజం ముందు ఎక్కించే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏమి సాధించలేరు, అనవసరమైన టైం వేస్ట్ కార్యక్రమాలు తప్ప. ఫ్యాక్ట్ ఏంటి? మనకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రస్తావించినట్టు ఆయనకి పర్సనల్ ఫోన్ నెంబర్ లేదు. ఆయనకే కాదు, నాకు తెలిసి ఆ స్థాయి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇట్లాంటి టాప్ పర్సనాలిటీస్కి వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఉండవు. ఎందుకు ఉండవంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ అలౌ చేస్తే ఇంకా 24/7 కూడా చాలదు ఎందుకంటే ఎక్కువ యాక్సెస్లోకి వచ్చేస్తారు. కాబట్టి సహజంగా పిఎల్వే ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే స్పెసిఫిక్గా ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు ఫోన్ నెంబర్ లేదు. ఆయన జనరల్గా విదేశాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒక నెంబర్ ఇస్తారు. ఆయన ఏ నెంబర్ అయితే ఫోన్ తీసుకెళ్తారో వాళ్ళ ఆఫీస్ సిబ్బంది కావచ్చు, వాళ్ళ పిఎల్ది కావచ్చు, వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, ఏదైనా 10ల సంఖ్యలో ఉంటారు కదా వాళ్ళకి, లేదా బిజినెస్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఫోన్ నెంబరు ఇస్తారు, మెయిల్ ఐడి ఇస్తారు. అంటే దీనికి మేము అందుబాటులో ఉంటామని. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఫోన్ కాదని తేల్చినట్టుగా పత్రికల్లో వస్తున్నాయి. సిబిఐ నిజంగా కోర్టుకి ఏం చెప్పిందో మనకు తెలియదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి తరపున లాయర్లు పిటిషన్ వేసిన తర్వాత నిజాలు తెలుస్తాయి, కోర్టు చెప్తుంది. కానీ సిబిఐ అలా చెప్తున్నట్టుగా పత్రికల్లో కథనాలు వచ్చేసాయి. దీనివల్ల సిబిఐకి కూడా కొంత నష్టం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ నెంబర్ అది కాదు అని విచారించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్పృహ ఉన్న ఎవరిని అడిగినా అది జగన్కి ఫోనే లేదు, ఇంక నెంబర్ ఆడుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ అది కాదు అని తేల్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన నెంబరు నేచురల్గా, మన పర్సనల్ ఫోన్ నెంబర్ లేకపోతే ఖచ్చితంగా ఫోన్ యాక్సెస్లో ఉండాలనుకున్నప్పుడు ఒక ఫ్రెండ్దో, ఒక సంబంధించిన వ్యక్తి ఫోన్ తీసుకెళ్తారు, ఆ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇస్తారు. ఈ ఫోన్కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను అందుబాటులో ఉంటానని. అది ఆయన ఫోన్ నెంబర్ కావాల్సిన అవసరం ఏమి లేదు. ఏదైనా విచారణ సమస్యలు ఆ ఫోన్ చేసి నిజంగా ఆయన అందుబాటులో లేకపోతే అది అభ్యంతరం చెప్పొచ్చు. ఏదో ఒక నెంబర్ ఇచ్చి దాంట్లో అందుబాటులో లేరని. అంతే తప్ప ఈ ఆయన నెంబరా కాదా అనేది ఎవరికి సంబంధం లేదు. ఈ ఫోన్కి నేను అందుబాటులో ఉంటానంటే ఉండాలా లేదా అంతవరకు పరిమితి. కానీ సిబిఐ లాంటి సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ నెంబర్ కాదని తేల్చేసినారు అంటే సిబిఐ విశ్వసనీయత మీద దెబ్బతగ్గుతుంది. నిజానికి సిబిఐ చెప్పిందో లేదో కూడా మనకు తెలియదు. పత్రికలో వచ్చిన కథనాలు బట్టి మనం మాట్లాడుతున్నాం.
కానీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ నెంబర్ లేనప్పుడు ఆయన నెంబర్ ఎట్ అవుతుంది? ఆయన ఇచ్చిన నెంబరు ఆయన సిబ్బందిదో, ఆయన ఆఫీసుదో, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులదో ఉంటుంది. కాబట్టి షరతు మేరకు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఆ నెంబర్ ఇచ్చి ఉంటారు. ఒక మెయిల్ ఐడి నెంబర్ దానికి అందుబాటులో ఉండాలి. ఉంటారా లేదా? ఇంతే సంస్థ యొక్క ఆ నెంబర్ ఎవరిది అది అప్రస్తుతం. కానీ ఆ ప్రస్తావన సిబిఐ చేసిందని వీళ్ళు రాస్తే అది ఖచ్చితంగా సిబిఐ కూడా అది కరెక్ట్ కాదు కదా, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా విచారిస్తారా పెద్ద పెద్ద సంస్థలు అని నెగిటివ్ వస్తుంది. చూడాలి సిబిఐ ఏం చెప్పిందో. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన అనుమతి రద్దు అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అయిపోతుంది, ఈ వరకు వెళ్ళిపుచ్చినారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున లాయర్లకి దీనికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయడానికి బహుశా 22వ తేదీ టైం ఇచ్చారు. అంటే ఈ నెల 22వ తేదీ కౌంటర్ దాఖలు చేస్తారు. అంటే సిబిఐ వేసిన అఫిడియట్ కి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కు 22వ తేదీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాకి ఎప్పుడు వస్తాడు? 23వ తేదీ వచ్చేస్తాడు. 22వ తేదీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అప్పుడు సిబిఐ లాయర్ వాదనలు, జగన్ గారి లాయర్ వాదనలు ఇద్దరు విన్న తర్వాత కోర్టు తన అభిప్రాయం చెప్తుంది. ఆ టైం ఎంత అవుతుంది? 24, 25 అవచ్చు, మళ్ళీ వాయిదా పడవచ్చు. కాబట్టి 23వ తేదీ ఆయన వచ్చేస్తాడు. ఇంకా రద్దు అయ్యేది ఏంది పర్యటన? అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే ఒక అసహజమైనటువంటి వార్తలు, అంటే కోరికలు. జగన్ అరెస్ట్ అవ్వాలి, జగన్ విదేశ పర్యటన మధ్యలో ఆగిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు, ఇది కోరికలు. ఇది రాజకీయ ప్రత్యర్థుకుంటే అర్థం ఉంటుంది. కానీ మీడియా సమస్య తలకెక్కించుకొని దాన్ని ప్రజల ముందు గందరగోళం చేసి, వాళ్ళ టైం వేస్ట్ చేసి, జనం టైం వేస్ట్ చేసి, ఇట్లా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కాదు. ఆయన రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు 2024లో ఓడిపోయినారు, మొదటి రోజు నుంచి చూస్తున్నాం. ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు అయిపోయింది. ఏదో 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంతకు నోటీసులు కూడా ఇలా. కానీ రోజు చర్చలేంది, ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, అదిగో అరెస్టు, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి ఈ వార్తలు పూర్తిగా సిబిఐ, జగన్ లాయర్లు తేల్చుకోవాల్సిన విషయం. వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత, ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత కోర్టు చెప్తుంది. కానీ అంత లోపల రాజకీయ ప్రచారం చేసేయడం, ఆయన వచ్చే లోపల. అంటే విదేశీ పర్యటనలకు ఎవరిని ఎందుకు వెళ్తారు? ప్రశాంతంగా తమ కుటుంబ సభ్యులతో అంటారు. ఆ ప్రశాంతత కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అనే ఒక ధోరణి కనిపిస్తాం తప్ప, లేదా వాళ్ళేమి ఇట్లాంటివి పట్టించుకోరు. ఎందుకంటే ఇట్లాంటివి విని విని వెసిగిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన పోవడం ఇదే ఫస్ట్ టైం కాదు. సిబిఐ కోర్టు అనుమతి తీసుకుని అనేక సార్లు వెళ్ళొచ్చు. అందుకే కోర్టు సిబిఐ ప్రతిసారి అభ్యంతరం చెప్తే ఎందుకు అనుమతిస్తా ఉంది? అండ్ ట్రాక్ రికార్డ్ ఏంటి? పాత ట్రాక్ రికార్డ్, గతంలో వెళ్ళారు, వచ్చారు, ఎలా వెళ్ళారు. 1.5 నెల టైంలో 15 రోజులు పంపంటే ఆయన 12 రోజులకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు 15 రోజులు టైం ఉంది ఆయనకి, కానీ ఇంకొక రోజు ముందే వస్తున్నాడు. కాబట్టి ఈ ట్రాక్ రికార్డ్ గతం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళకున్న తాపాలని ప్రదర్శన తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ నెంబరు లేదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ నెంబర్ అది కాదు అని విచారించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోనే లేదు. దాన్ని విచారించుంటే మాత్రం సంస్థ యొక్క గౌరవం తగ్గుతుంది. ఎందుకంటే దాన్ని విచారించాలని ఎవడనేది చెప్తాడు. కానీ అది అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఫోన్కి యాక్సెస్లో ఉండాలి తప్ప ఎవరి ఫోన్కి అనేది అప్రస్తుతం. కాబట్టి ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదటి నుంచి బురద జల్లే కార్యక్రమం మీడియా చేస్తా ఉంది. అయితే సిబిఐ ఏం చెప్పింది, లాయర్లు ఏం చెప్తారనేది కోర్టు చెప్తుంది. అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి.